స్టార్టింగ్లో సికింద్రాబాద్లో అయ్యింది. అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ అన్ని రోగుల కోసము, అన్ని స్వస్థల కోసము అయ్యగారు ప్రార్థన చేసేవారు, అడిగేవాడు దేవుణ్ణి. ప్రతి బిడ్డ సాక్ష్యం చెప్పేవాళ్ళు. నా లోటు ఏంటంటే నాకంటూ ఒక గృహం లేదు అనుకున్నాను, దేవుడి దగ్గర అడిగినాను. కానీ నేను ఏ రోజైతే ఒక మంత్ ఆశపడ్డానో ఆ నెల అయ్యగారు ప్రార్థన చేస్తుండగా నేను ఏకీభవించినాను. దేవా, నా దగ్గర గింతే ఉన్నది, ఇవే ఇవ్వాలి అనేసి నేను అడిగినాను. ఎప్పుడైనా మళ్ళీ అయ్యగారు ఆ రోజు అన్నాడు, మరి అప్పుల సమస్యలు ఎవరైనా ఉన్నారనంటే అప్పుడు నా దగ్గర అప్పే లేదు. అయినా సరే నేను చేయి లేపినాను. లేపేసరికి నాకు 2,50,000 నాకు దేవుడు ఇప్పించిండు. మరి 5 లక్షలలోనే నేను ఇల్లు పొందుకున్నాను. నిజంగా మరి ఇక్కడ ఎన్నో అద్భుతాలు చేస్తాడు. కానీ నేను గృహం కోసం ఆశపడ్డా చూడు, ఇక్కడ నాకు వచ్చింది అయ్యగారి ద్వారా. మరి ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరి ఇంట్లో కొరకు దైవజనులు ప్రార్థించారంటండి. మరి చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నారు వారు. చాలని జీతం, తన ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. కానీ విశ్వాసంతో దైవజనులు ప్రార్థించినప్పుడు, ఏకీభవించి వారు ప్రార్థన చేసుకున్నప్పుడు, మరి తను ఎంతైతే దేవుణ్ణి అడిగిందో తన అంత అమౌంట్ దేవుడు తనకిచ్చారు. ఒక మంచి గృహాన్ని తీసుకోవడానికి దేవుడు కృపనిచ్చారని వారు సాక్ష్యం ఇస్తున్నారు.